ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ఓం ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మీ శివకామేశ్వర్యై నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాధిపూజితాం పద్మహస్తాం త్రణైనాం దేవీం ఆదిలక్ష్మీ శివకామేశ్వరీం భజే. ముందుగా ఆదిలక్ష్మీ శివకామేశ్వరి దివ్యధామం తరపున శ్రీ సన్నిధి ఛానల్ వారికి, ఈ ప్రేక్షకులందరికీ కూడా ఆదిలక్ష్మీ శివకామేశ్వరికి ఆశీస్సును తెలియజేస్తూ, శివకామేశ్వరి వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం, అది ఎందుకు చేయాలి, ఆ పాట అంతా కూడా ఈ రోజున మనం వీడియో కింద చేసుకుంటున్నాం. ముందుగా అసలు కామేశ్వరి ఎవరు అని తెలుసుకోవాలి. కామేశ్వరి దేవి ఎవరు అని అంటే, శివుడు మన్మధుని సంహారం చేసిన తర్వాత ఏకత్వ రూపం, అంటే శివశక్తుల యొక్క ఏకత్వ రూపమే మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు. ఆ మన్మధుని సంహారం చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి చెరుకుగడ, అలాగే పంచబాణవ ఆ పుష్పముల యొక్క బాణాలని కామేశ్వరి దేవి గ్రహించి మన అందరి యొక్క మనస్సుని పవిత్రం చేయడం కోసం, అందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడం కోసం కామేశ్వరి దేవిగా రూపం చెందారు. అంటే ఒకే స్వరూపము, ఆయన మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు. శివశక్తుల యొక్క ఏకత్వ రూపమే మహాకామేశ్వరి, మహాకామేశ్వర స్వరూపము. అయితే లోకంలో 5 కామేశ్వరి దేవులు ఉన్నారు అని అంటారు పెద్దవాళ్ళు. ఒకటి కంచి కామాక్షి దేవి దగ్గర క్షేత్రంలో ఏకాంబరీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి పంచభౌతిలింగేశ్వరంలో ఆవిడ శివుడి కోసం తపస్సు చేయడం, అక్కడ తపో కామాక్షిగా రావడం, అక్కడనే స్వర్ణ కామాక్షి దేవిగా ఉండడం, అష్టాదశ శక్తిపీఠములలో అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో కంచి కామాక్షి దేవిగా, అలాగే జొన్నవాడ అంటే యజ్ఞముల చేత ఏర్పడినటువంటి మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అని చెప్పి నెల్లూరు దగ్గర ఉంటుంది, జొన్నవాడ గ్రామంలో ఉంటుంది. అలాగే కామాఖ్యాదేవి, అందరూ కూడా కామేశ్వరి స్వరూపాలే. అంటే ఈ రోజున మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటిది ఏమిటంటే, అనేక మందికి ఈ కామేశ్వరీ దేవి యొక్క వ్రతం చేసేటువంటి ఆచారం ఉన్నది. శుభకార్యమును ముందు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు తర్వాత చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చేసుకున్నా కూడా అంతా శుభప్రదమే. అంతా వారి జీవితంలో మంగళప్రదంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరించేసేటువంటి విధానం సాధారణంగా అందరి ఇళ్లలో కాదు, కొంతమంది ఇళ్లలో ఉన్నది. వారు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఆచారం అంటే కులదేవత గురించి చెప్పుకోవాలి. మన పెద్దలు పూర్వీకులందరూ కూడా వారికి కొన్ని కష్ట సందర్భాల్లో కావచ్చు, పూర్వ పరంపరలతోటి కావచ్చు, వారందరూ కూడా కులదేవతను ఆరాధించుకుంటూ వస్తూ ఉంటారు. అంచేత ఆ కులదేవత ఆరాధన చేసేటటువంటి వాళ్ళు, ఆ కుటుంబాల గృహస్థులందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ముందు వెనకలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. అందుచేతనం ఇప్పుడు ఈ కామేశ్వరి దేవి యొక్క వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలి, అంచేత ముందుగా మనకు కావాల్సినవి ఏమిటి? ముందుగా ఒక పురోహితుడు ఉంటారు. వారు మన ఇంటికి వచ్చిన తర్వాత వారికి మనం ఒక బ్రహ్మచారిని కూడా నియమించుకోవాలి. 7 అక్కళ్ళు అంటే ముత్తైదువులు, వాళ్ళ ఇంటి ముత్తైదువు కూడా ఉండాలి. వాడికి ఎవరన్నా తోబుట్టువులు అంటే తోబుట్టువులు అందరూ కూడా ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉండకపోతే, ఒక వీలు కానకపోతే మనం ఏం చేయలేం. కానీ ఇంటి ముత్తైదువులు కంపల్సరిగా ఉండాలి అనేటువంటిది ఒక ఆచార నియమం. 7 ముత్తైదువులు పైన ఇంకెంతమంది ముత్తైదువులు ఉన్నా అది బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. అలాగే ఈ కథకి శివస్వరూపంగా పోతురాజుగా భావిస్తూ ఒక బ్రహ్మచారిని కూడా మనం ఉంచుకోవాలి. ఈ వ్రతాన్ని మరి ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందు గణపతిని ఆరాధన చేసుకోవాలి. గణపతి పూజను బాగా ఆరాధన చేసుకుని గణపతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని, అలాగే ఈ పూజకు కావలసినటువంటి సంభారాలు ఏమిటి అని అంటే, మనకి ఈ ముత్తైదువులు, తర్వాత పూలు, పండ్లు, చెరుకుగడ,
ఎందుకంటే మన్మధుడి తీసుకున్నటువంటి చెరుగ్గడ తద పుష్పబాణాలు కాబట్టి మనం పుష్పాలు, అమ్మవారికి దండ, ఒక కలశానికి చెంబు, ఒక్కలు, గంధం, పసుపు కుంకుమ, అలాగే బూరెలు కావాలి, ఒక 1/2 లీటర్ పాలు, మామిడాకులు, ఇవన్నీ మనం సమకూర్చుకుని ఆ చెరుకు గడకి ఆ మామిడాకులు పుష్పాలు కూడా కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత ఒక గోడ మీద వారికి పటం ఉన్నా సరే ఈ విధంగా చేయాలి. గోడ మీద పసుపు రాసి గుండ్రంగా కళ్యాణ తిలకాన్ని, కళ్యాణం బొట్టు అంటారు, అది పెట్టాలి. పెట్టి 7 అడ్డగీతలు అంటే 7 అక్కళ్ళగా భావించి ఈ కథలో ఉన్నటువంటి విధానంగా అడ్డగీతలు గీసి బొట్టు పెట్టి అక్కడ అలంకరణ చేసిన తర్వాత ముందు గణపతి, మనం ముందుకు చెప్పినట్టుగా గణపతి పూజ చేసుకొని అమ్మవారికి కూడా తగు రీతిగా శ్రీసూక్త విధానంగా ఉపచారములు చేసుకొని అష్టోత్తరం కానీ, లలితా సహస్రనామం కానీ, కామేశ్వరి అష్టోత్తరం ఉన్నది అది కూడా చెప్పుకుని పూజ చేసుకున్న తర్వాత ఈ ముత్తైదువుల్ని ఈ పూజకు ముందుగానే మనం ఆ బ్రహ్మచారికి కూడా బొట్టు పెట్టాలి. ఆయన పోతురాజుగా భావించి అక్కడ ఆయన సరైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకొని ఆయనకు నమస్కరించుకుని ఈ 7 అక్కలకి కూడా 7 విధానములుగా పసుపు కుంకుమ రాసి పారాయణ పెట్టాలి. పెట్టి వారి నుదుటిని గంధం బొట్టు పెట్టి దాని మీద బియ్యం గింజలు, పూర్తి బియ్యం గింజలు, 7 బియ్యం గింజలు ఆ గంధం మీద 7 రకములుగా ఒక్కొక్క ముత్తైదుగా ఒక్కొక్క రకంగా బొట్టు పెడుతున్నట్టు అలంకరించి అప్పుడు వారందరినీ కూడా కూర్చోబెట్టుకొని నమస్కరించుకొని ఆ వారి యొక్క గోత్రీకులందరూ కూడా ఒకచోట కూర్చొని ఈ చనిమిడి అంటే వరిపిండి తోడు చేసేటువంటిది, తగు రీతిగా బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ వరిపిండి ఉంటే దానికి సరిపోతుంది. ముత్తైదువులకి అందరికీ కూడా చెరుకుగడ ఉండాలని చెప్పుకున్నాం. అలాగే పానకం, వడపప్పు కామేశ్వరదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి వారికి ఇవ్వాలి. మళ్ళీ వాయినం కూడా ఇవ్వాలి కాబట్టి అవి కూడా రెడీగా ఉంచుకోవాలి. చేసుకుని మనం వారికి నమస్కరించుకుని ఈ ఎంతమంది అయితే గోత్రీకులు ఉన్నారో వాళ్ళు ఏ వంశంలో మనం పూజ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా వారి యొక్క పేర్లన్నీ కూడా ముందుగా రాసి పెట్టుకొని ఏ పళ్ళెంలో, అది వెండి పళ్ళెం కావచ్చు, ఇత్తడి పళ్ళెం కావచ్చు, దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసి ఒక 5 బూర్లు పెట్టి ఆ కుటుంబీకులందరూ కూడా ఒక స్వర్ణం, ఏదో ఒక ఆభరణం, ఉంగరం కావచ్చు, గొలుసు కావచ్చు, ఏదన్నా దాంట్లో వేసుకుని దాన్ని వాడు ఇంటి పెద్ద దంపతులు ఉంటారు కదా వారు పట్టుకుని ఈ నూతనంగా వచ్చేటువంటి వధూవరుల చేత కానీ లేకపోతే వాళ్ళ ఇష్టకామ్యాది సిద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు అది ఆ చెరుకు గడని పట్టుకుని ఆ బూరిని మీద పెట్టి ఇలాగా గుండ్రంగా కొలను, అంటే ఆ కొలని అమ్మవారి యొక్క కొలని కొలుస్తున్నట్టుగా భావిస్తూ మనవారు కొలవంగా మనకాము వెలసే, మనమంతా పాడంగా మన ఇంత వెలసే, ఆడంగా పాడంగా అక్కళ్ళు వెలసే, ఆది లక్ష్మీ కామేశ్వరిని కొలనాడరమ్మా మనవాడు పాలకొలను అని ఈ చరణాలు చెప్పుకుంటూ ఉండాలి. ఈ కింద మనం పొందుపరిచినటువంటి కామేశ్వరదేవి యొక్క పాట కొంతమంది చిన్న పాట అని, కొంతమంది పెద్ద పాట అని చెప్పుకుంటున్నారు. అనేక రకములైనటువంటి ఆచారములు ప్రాంతీయంగా ఉన్నాయి. కానీ మనకి నిత్యంగా ఉన్నటువంటి ఆచారంగా ఉన్నటువంటిది కామేశ్వరదేవి పాట పెద్దగా ఉంది. ఇవాళ ఆచార వ్యవహారములు కావచ్చు, సమయభావన వాళ్ళు కుదరకపోతే ఆ మధ్యలో వచ్చేటువంటి చరణములు వస్తూ ఉంటాయి. ఈ చరణాలు ఎవరైతే చెరుకు గడని ఆ మామిడాకులతో పూలతో అలంకరించి చేసి పట్టుకుని ఆ కొలను కొలుస్తున్నారో వారు ఏం చేయాలంటే ఈ చరణాలని వాళ్ళు అనుకుంటూ ఉండాలి. మనవారు కొలవంగా మనకాము వెలసే, మనమంతా పాడంగా మనగింట వెలసే, ఆడంగా పాడంగా అక్కళ్ళు వెలసే, ఆది లక్ష్మీ కామేశ్వరిని కొలనాడరమ్మా మనమాడు పాలకొలను. మనము ఆడేటువంటి పాలకొనల్లో అమ్మవారు ఉన్నారని భావించి భక్తితోడు కొలిచిన తర్వాత ఈ కామేశ్వరి పాట కింద పొందుపరిచాము. ఆ పాట అంతా కూడా అయిపోయిన తర్వాత ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి గోత్రనామ వాళ్ళ యొక్క పేర్లతోటి వాళ్ళందరూ కూడా మేము పలానా వాళ్ళని కొలుస్తున్నాము, ఈ కొలను కొలిచిన కాపు పేరేమి, కాపు పేరు కామన్నా, వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. ఆడవాళ్ళ పేర్లు అయితే ఆరనేదువా ఆడనేచ్చునా అని వాళ్ళ పేర్లు చెప్పుకుని ఈ వ్రతం యొక్క పాట ముగిసిన తర్వాత ఈ ముత్తైదువులందరికీ కూడా వడపప్పు పానకమును కూడా ఇవ్వాలి. ఆ పోతురాజుకి కూడా ఇవ్వాలి. ఇచ్చి వారికి రవికలు గుడ్డ, పూలు, పండ్లు, వారికి గాజులు కూడా ఇస్తారు, కాటుగా. ఇవన్నీ కూడా ఏవైతే
అవి ఇచ్చిన తర్వాత వారికి వాయినం ఈ చలివిడి వడపప్పు వారికి ఇచ్చి అందరు దంపతులు కూడా వారు ఈ ముత్తైదువుల దగ్గర నుంచి మనం తిరిగి ప్రసాదానిగా కొంగు పట్టి ప్రసాదాన్ని తీసుకుని ఈ మిగిలినటువంటి అంతా ఏదైతే మనం ఈ కొలను కొలిచినటువంటి పాలు ఉన్నాయో వాటిని మనం కొద్ది తీర్థంగా తీసుకుని నీళ్ళు మీద జల్లుకోవాలి, ప్రోక్షణ చేసుకోవాలి. కుటుంబీకులందరూ కూడా ఆ ముత్తైదులను కూడా చల్లవచ్చు, అది ప్రసాదం కింద. అప్పుడు మిగతాది ఎవరు తొక్కకుండా చెట్లలో వేసుకోవాలి. వేసుకుని వారికి తగినటువంటి సత్కారములు ఆ 7 ముత్తైదువులకు కూడా చేసి వాయన భోజన తాంబూలాదులు ఇచ్చి సత్కరించి పోతురాజుకి ఆ వ్రతం చేయించినటువంటి గురువు గారికి అందరికీ కూడా ఇచ్చి ఈ పాటను ఎప్పుడు కూడా వీలున్నప్పుడే శుభకార్యములనేటువంటి విధంకే కాదు, మనం బాగుండాలి, మన కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అంటే మన కులదేవతారాధన ఎప్పుడూ చేసుకోమనే చెప్పారు. ఇంకే కాకపోతే లోక కళ్యాణం కోసమే కామేశ్వరీదేవి అవతరించింది కాబట్టి ఎవరన్నా కూడా భక్తితో ఆచరించుకోవచ్చు, దానికి ఏమీ తప్పులేదు. జగన్మాత నమస్తుభ్యం వరదే కామరూపిణి దాతారం సర్వకామానాం ఆదిలక్ష్మీ శివకామేశ్వరి ఉపాస్మహే అని చెప్పారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్రయంబకే ఆదిలక్ష్మీ శివకామేశ్వరి నమస్తస్యై 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 నమో నమః అని చెబుతూ ఈ యొక్క క్రింద పొందుపరచబడినటువంటి కామేశ్వరీదేవి యొక్క వ్రతం యొక్క పాటని అందరూ కూడా పూర్తిగా ఆచరిస్తారని, అందరికీ శుభాలు జరగాలని, ప్రతి ఎవరికైతే ఈ కామేశ్వరి వ్రతం చేసేటువంటి ఆచారం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషమును పొందాలని ఆశిస్తూ కామేశ్వరాంగ నిలయాయ విద్మహే చింతామణిగ్రహ మధ్యస్థాయ ధీమహి తన్న శివకామేశ్వరీ ప్రచోదయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా ప్రకృతి పురుష శివకామసుందరీం భజే. హరి ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాధిపూజితాం పద్మహస్తాంతృణైనాం దేవీం ఆదిలక్ష్మీ శివకామేశ్వరీం భజే. అధ కామేశ్వరీ వ్రతకథా గద్యః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుభకార్యములు జరిగినప్పుడు, ఇంట్లో వివాహాది ఉపనయనాది కార్యక్రమాలు జరిగినప్పుడు కామేశ్వరి కులదేవత ఆచారం కలిగినటువంటి గృహస్థులు ఈ కామేశ్వరి వ్రతకథ పాటని చదువుకుంటూ ఉంటారు. అది ముందుగా విఘ్నేశ్వర పూజను చేసి తదుపరి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసి లలితా సహస్రనామం కానీ లేకపోతే లలితా త్రిశితోటి స్తోత్రంతో కానీ ఆవాహన, అర్చన, పుష్పార్చన, కుంకుమార్చన, హరిద్రార్చనలు చేసి అప్పుడు ఈ యొక్క పాటని ఒక వెండి పళ్ళెంలో పాలు పోసి బంగారు ఆభరణం దాంట్లో వేసి చెరుకుగడని చేతితో పుచ్చుకొని దంపతియుక్తంగా వారు ఆ బూరి ఒకటి పెట్టి బూరి చేస్తారు. ఆ బూరిని పెట్టి దాని మీద చెరుకుగడని పెట్టి ఈ పాట పాడుకుంటూ ఆ కొలను కొలుస్తూ ఉంటారు, అమ్మవారిని ఆ కొలంలో ఉన్నట్టుగా భావిస్తూ. ఇప్పుడు చెప్పబోయేటువంటి పాట సంపూర్ణమైనటువంటి మనకు అందినటువంటి ఈ యొక్క ప్రతిని దాన్ని పాడటం జరుగుతోంది. దీని తర్వాత ప్రతినిత్యము కూడా ఈ కులదేవత ఆచారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది చదువుకునేటువంటి విధానం కూడా ఇదే దాంట్లో పొందుపరుస్తాను. ముందుగా విశేషమైనగా ఉన్నటువంటి పూర్ణమైనటువంటి గద్యాన్ని పాటని పాడుతున్నాను.
గమనించగలరు. ఓం శివ శివ దేవరా శివనందినెక్కి కదిలినే కైలాస పర్వతంబులకు భారత శ్రీలక్ష్మి పార్వతుల గొలచి పుణ్యతీర్థములాదిపులు పొందుగాను పుణ్యవంతులకు నేను పొందుగా మ్రక్కి పురుషోత్తముని యందు బుద్ధి నేనుంచి పుణ్యమయ్యం పందు పొడమి లోపలను కామేశ్వరీ కల్పంబు ఘనముగా జప్పు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంత వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మీ కామేశ్వరిని కొలనాడరమ్మా మనవాడు పాలకొలను సుఖపికాశారి కానక పంక్తితోను లేచి గంతుల బైతులేల్లా గమితోను మళ్ళీ చామంతుల మొల్లాలతోను వెళ్ళి విరిసియున్న విరజాదులతోను అల్లి బిల్లి గొన్న ద్రాక్షలతోను ఉల్లాసమైనట్టి ఉయ్యాలలతోను అరటి తోటలతోను పెనవేసుకున్న గంపూతీవుల పొదరిళ్లతోను కలహంసలున్నట్టి కొలనులతోనూ పొలిపొందు పర్ణశాలల పంక్తితోనూ వలనొప్పు కాషాయ వస్త్రాలతోనూ చెలుగూచుండెడ వేద మంత్రాలతోనూ నీలకృష్ణాంజన విభవంబులతోనూ ఆద్యధారలు కల్గు యజ్ఞాలతోనూ పూజ్యులై పెంపొందు పురుషులతోనూ చెలుగూచుండెడి నైమిషారణ్యమందు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనవాడు పాలకొలను ఈ కరణిగను నైమిషారణ్యమందు కపిల భార్గవ భద్ర కర్ణాట బాహుల్య బాహ్లికాశాసురాట శాండిల్య భృగుగాత్రి మాండవ్యమంతా కౌండిన్యకాపాల గానాపత్యాలు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను అతి కౌతుకంబుతో నాహీనామతి అయినా సూతుని లోకాది ఖ్యాతుని గాంచి అడిగిరి మునులెల్లా ఆనందంబుగాను వ్రతములలోను సువ్రతమగుతూ చాలా ధనకనక వస్తు వాహన శుభంబులను ధాన్యాది బహువస్తు సంతానంబులను కలుగజేసే పుణ్యకథ ఎద్ది అనిన కలి కల్మషం వల్ల కలిగి పోవగాను చెప్పమన్నను సూతుడప్పుడు వలకే మన వారు పాడంగా మన కామ వెలసే మనమంతా పాడంగా మన ఇంత వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మీ కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను వినిడి జోముల్లారా వీలులరాగాను వినుదుగెక్కేటట్టు విస్తారంబుగాను సర్వజనులకెల్లా సౌఖ్యంబుగాను పూర్వయుగమనందు పూజితంబైన పార్వతీ కథలెల్లా ప్రణతిగెక్కగాను బ్రహ్మనార్దాల సంవాదమే కలదు బ్రహ్మలకు హితమైన హితవాసమొకటి మనవాడు పాలకొలను నిహితమై వెలుగొందు సత్యలోకంబున ముత్యాల గద్దెను మునుమతో నుండి వానితో పలుమారు వాకృత్యుచుండి మునులను మిగిలా అవనయమ్మన పొగడ సనకాదులెల్లారు సన్నుదింపగాను వారి కథను నాకు వర్ణింపుమణినా మనవాడు పాలకొలను నారదని విద్యా విశారదుడుగాంచి పరమరహస్యమై మెరకు ఈ కథయు విరివిగా చెప్పది వినుమని పలికే మనవాడు పాలకొలను తెలియక దేవరా శివనందినెక్కి దేవ మార్గము బట్టి దివ్యమైనట్టి దివ్యమై పంపొందు రత్నాలతోనూ దివ్యమైన అనుభవంబులతోనూ యక్షకిన్నరల విమానంబులతోనూ నక్షత్ర పర్యంత శిఖరాలతోనూ పక్షులతో రథగల్గు వృక్షాలతోనూ నాగకన్యల యొక్క నాట్యాలతోనూ బాగైన సురపన్న పంక్తులతోనూ బెదిరి పారులేళ్ల కదుపులతోనూ నుదుతల శోభన గుణంబులతోనూ మురియుతూ తిరిగే దివ్యామునులతోనూ నెమళ్లతోనూ మామిళ్లతోనూ రామనామంబుల పలుకు రామచిల్కలతోనూ చెంపకాశోక పున్నాగంబులతోనూ నిండిన నవరత్న రాసులతోనూ విలసిల్లు విరజాజి మొగ్గలతోనూ నలిమీరు తామర కొలనులతోనూ నిర్మాలిన్యమైనట్టి హర్మ్యంబులతోనూ భర్మ నిర్మితమైన
బాణాలతోనూ వేదాంతంబులు పల్కు విద్వాంసులతోనూ బాగులాడెడి సూర్యవర్ణాలతోనూ కూడి ఉన్న కులాచలంబులైనట్టి కైలాస పర్వతంబులకు కదిలిరి మనవారు పాడంగా మన కాము వెలసి మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను ఇహమందు పోయి భోగవతి కన్యల పొడగంటి దేవా ఇహమందు పోయి భోగవతి కన్యల పొడగంటి దేవా మాంకాళి ఒక్కర్తే మాధవి ఒక్కర్తే అపరమోహము గలవారు ఎదురున్నవారు దివ్యనే పొన్నాల దివ్య కన్యలు మరచి చెప్పకరారే విశ్వేశ మీరు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను అంతటా కైలాసగిరిపైకి నేగి హర్య మధ్యమునందు ఎనుగొప్పగాను తామరల వాసనతో కూడా ప్రేమ దప్పడి మట్టి పొదలతో కూడా వాకృచ్చు కలకంస వితతితో కూడా వీరరత్నాలతో వెలసిల్లుచున్న రాకేందు ముగులతో రంజిల్లుచున్న మల్లెలతో కూడా మండపంబులకు మహాదేవు శివునితో మరివేగా వచ్చి ప్రమదాదులను ముట్టి ప్రార్థంపుచుండా వరదుందువులను వాయింపుచునుండ రంభా ఊర్వాశి నాట్యమాడుచునుండా జంభాది స్తోత్రాలు సలుపుచునుండ జయ జయ ధ్వనులతో చలగుచునుండా రైమన వింజామరలు వీచుచునుండా మనవాడు పాలకొలను అంతట దేవికి దాహంబులాయే తన చేతి శూలాన త్రవ్వించే కొలను మనవాడు పాలకొలను ముత్యంబు కొలనాజే శ్రీ పర్వతాన ముత్యంబు చాజలదే కొలను బతుకంబు వజ్రంబు కొలనాజే శ్రీ పర్వతాన వజ్రంబు చాజలదే కొలను బతుకంబు కస్తూరి కొలనాజే శ్రీ పర్వతాన కస్తూరి చాజలదే కొలను బతుకంబు నీలంబు కొలనాజే శ్రీ పర్వతాన నీలంబు చాజలదే కొలను బతుకంబు పగడంబు కొలనాజే శ్రీ పర్వతాన పగడంబు చాజలదే కొలను బతుకంబు రత్నాల కొలనాజే శ్రీ పర్వతాన రత్నంబు చాజలదే కొలను బతుకంబు గంధంబు కొలనాజే శ్రీ పర్వతాన గంధంబు చాజలదే కొలను బతుకంబు మనవాడు పాలకొలను ముంచి ఆరగించే మూడు దోషులు ముంచకారగించే మూడు దోషులు ఎంచి ఆరగించే 7 దోషులు ఎండకారగించే 7 దోషులు 7 దోషులకు ఏక గర్భంబు ఒక్కొక్క గర్భము 9 ఘడియాలు మనవాడు పాలకొలను చిరుతొడ్ల పుట్టిందే చిరివేని తాను చిరివేని తాగోరు చెక్కు పుట్టంబు పెందొడల పుట్టిందే పేర్వేని తాను పేర్వేని తాగోరే పెద్ద రంగంబు వీపుణను పుట్టిందే వీరభద్రుడు తాను వీరభద్రుడు తాగోరే వింజామరలు మనవాడు పాలకొలను అరికాళ్ళ పుట్టిందే అనకమ్మ తాను అనకమ్మ తాగోరే ఇసుకల్లు పుట్ట మనుమల్ల పుట్టిందే మాంకాళి తాను మాంకాళి తాగోరే మంచి మల్లెలను మునుకున్న పుట్టిందే ముద్దరాలు తాను ముద్దరాలు తాగోరే ముత్యాల పేరు కంటి ఎందు పుట్టిందే కనకమ్మ తాను కనకమ్మ తాగోరే కమలాపత్రములు బొడ్డునను పుట్టిందే పోతన్నయ్యను పోతన్న తాగోరే బొడ్డు మల్లెల్లు పేరు రమణ పుట్టిందే పేరిందేవి తాను పేరిందేవి తాగోరే చెరుకు జపనంబు జంఘాన పుట్టిందే జక్కులమ్మ తాను జక్కులమ్మ తాగోరే సన్నాబలి పెమ్ము కొనలందు పుట్టిందే కొండవేని తాను కొండవేని తాగోరే కొలకొల్ల పట్ట వెన్నున్న పుట్టిందే ఎన్నమ్మ తాను ఎన్నమ్మ తాగోరే ఎర్రబానంబు రమ్మునన పుట్టిందే రత్నమ్మ తాను రత్నమ్మ తాగోరే రమ్యంబు బట్టు వెక్కుల పుట్టింది చామంతి తాను చామంతి తాగోరే చిత్రంబు రేవికే కన్నులన పుట్టింది కనక కలికి కామన్న తాగోరే కనకాంబరాలు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని
కొలనాడరమ్మా మనవాడు పాలకొలను. 7 అక్కళ్ళు 6 చెల్లెళ్ళు ఎంతో మోహముతోను తమ్ములిద్దరూను ప్రేమతో నానాట పెరుగుచునుండా. కామన్న అందరిలో కలికిత మెరిసి మనవాడు పాలకొలను. పెరుగుచూ కామన్న పువ్వు పొదలనెక్కి పొదలను పువ్వులా వడి నిండా గోసి ఆ పువ్వులు ఈశ్వరుని నేత్రముల జల్లే మనవాడు పాలకొలను. కనుదృష్టి మధ్యమాయే కానరాదాయే కానరాక శివుడు కాపాడుచుండే. దోషేడు రత్నాలు తాదోడి తెచ్చి ఎరుకను అడిగితే కామన్న తాను సుతులను అడిగితే సొదతే కామన్న సుతులను గృహమున పెంపొందుచుండ్రు. వారంతా మనసులో ఏమీ కోరేరు ఒప్పుగా వడపప్పు పండ్లు కోరేరు మనవాడు పాలకొలను. వనము కోవెలకు సేవాసంత మొదవే వల్లారా చక్కిలకి రంగమ్మ బతకే మురియుచు తొలినాటి మునిమాపు ప్రొద్దు. శ్రీలక్ష్మి అక్కళ్ళు శృంగార బతులు శ్రీలక్ష్మి బాబులు శివుని పంపుమన్నా శ్రీపుర పట్నానికి వచ్చిరందరూను మనవాడు పాలకొలను. కొలపవలే కామేశ్వరిని కొలనేర్పరిజీ పెట్టవలే చిత్రంబు చిరుబట్టు చీరే మనము కొల్చుదాము మహిమవలేగాను ముందు కొల్చుదాము ముదమప్పగాను అని పలికి సగులతో కైలాసగిరికి మునుతూర్పు భాగాన నిర్మించే బ్రహ్మ అర్ధైన వారికి అమృతంబు కొలను. ఆ కోన మధ్యాన అమరున్న కొలను. వెండి ఉయ్యాలలతో వెలిసిల్లు కొలను. బముడి ఉయ్యాలలతో ప్రబలున్న కొలను. రత్నాల ఉయ్యాలలతో రంజిల్లు కొలను. పచ్చాల ఉయ్యాలలతో ప్రబలున్న కొలను. వజ్రాల ఉయ్యాలలతో వనరైన కొలను మనవాడు పాలకొలను. అరటి నీడల దాకా అమరించే కొలను. దబ్బ నీడల దాకా ఇమిడించే కొలను. వడపత్రముల దాకా దాపించే కొలను. చిలుకలు చెలరేగి ఆడేటి కొలను. అంశలు ప్రతి నడకలు నడిచిందే కొలను. తుమ్మెద ఝుంకారాలు మ్రోషిన కొలను. రత్నాలు తాబేలు రాజిల్లు కొలను. మంచి ముత్యాలతో మహిముప్పు కొలను. చక్రవాకంబలతో చెన్నందు కొలను. నాచు గుల్లలతో నానేమైన కొలను. నీటి వాయసములు నిండున్న కొలను. కలువ పువ్వులు నిండా కలిగున్న కొలను. తామర పువ్వులతో తొలసిన కొలను మనవాడు పాలకొలను. చిట్టి చిట్టి ముత్యాల కుంచ చేపట్టి చిరువేని కొలనాడ వెంచాయరమ్మ. పెద్ద పెద్ద ముత్యాల కుంచ చేపట్టి పేర్వేని కొలనాడ వెంచాయరమ్మ. అనేక ముత్యాల కుంచ చేపట్టి అనకమ్మ కొలనాడ వెంచాయరమ్మ. మర్కత ముత్యాల కుంచ చేపట్టి మంకాళి కొలనాడ వెంచాయరమ్మ. ముదమప్ప ముత్యాల కుంచ చేపట్టి ముద్దరాలు కొలనాడ వెంచాయరమ్మ. కనకపు కుంచయో కర్మందు బట్టి కనకపు కుంచయో కర్మందు బట్టి కనకమ్మ కొలనాడ వెంచాయరమ్మ. జాజి మొగ్గల కుంచ చేతనే బట్టి జక్కులమ్మ కొలనాడ వెంచాయరమ్మ మనవాడు పాలకొలను. కోరి పగడపకుంజ చేతనే బట్టి కొందువేని కొలనాడ వెంచాయరమ్మ. ఎరుపు ధాతువు కుంచ చేతనే బట్టి ఎన్నెమ్మ కొలనాడ వెంచాయరమ్మ. రత్నాలు దాపిన కుంచ చేబట్టి రత్నమ్మ కొలనాడ వెంచాయరమ్మ. చారేడు ముత్యాల కుంచ చేబట్టి చామంతి కొడనాడ వెంచాయరమ్మ. ముద్ద పసుపులప్ప చేతనే బట్టి ముత్తైదు కొడనాడ వెంచాయరమ్మ. కొట్టు పసుపులప్ప చేతనే బట్టి అక్కళ్ళు కొడనాడ వెంచాయరమ్మ. చాకలి మడతలు చంక పెట్టుకొని చాకలి ఎనగమ్మ కొడనాడరమ్మ. ముక్కోటి దేవతలు కొడనాడరండి మునియోగులందరూను కొడనాడరండి. నందన్న నారదుడు కొలనాడరమ్మ. నాతో లందరూ కూడా కొలనాడరండి. వీరింటి పేరంటాండ్లు కొలనాడరండి. వీరింటి కామన్న కొలనాడరమ్మ మనవాడు పాలకొలను. కొట్టు పసుపు చేత కుంకుమ చేత కొట్టు పసుపు చేత కుంకుమ చేత వెళ్ళిరే అక్కళ్ళు కొలను ఆడంగా. కొలనాడ అక్కళ్ళు కొలను విడనాడి కట్టుకున్న చీరెలు గట్టున పెట్టే ఒక వంక కన్నెలు ఓళలాడేరు
మనవాడు పాలకొలను అందరూ అక్కలలో వెలిగే తమ్ముడు పోతన్న తావచ్చే ఆ ఘడియలోన గంటల ఘడియలు గల్లున వేసే ముత్యాల గడియలు ముదముతో వేసే కెంపుల గడియా కుదురుంగ వేసే పచ్చల గడియా పరుగున వేసే మనవాడు పాలకొలను తూర్పున మాది వాకిలి తుమ్మి పువ్వుల మా చేత పువ్వుల మీరు కొల్వరయ్యా గిల్గిలి ముత్యాల కొండి కచాల ఈ రాత్రి వాకిళ్ళ ఉంచారే ఘడియా దక్షిణాన మాది వాకిని తామర పువ్వులు మా చేతి పువ్వులు మీరు గొల్వరయ్యా గిల్గిలి పువ్వుల కొండి కచాల ఈ రాత్రి వాకిళ్ళ ఉంచారే ఘడియా పడమట్న మాది వాకిలి పట్టెడు పువ్వులు మా చేతి పువ్వులు మీరు గొల్వరయ్యా గిల్గిలి ముత్యాలు కొండి కచాల ఈ రాత్రి వాకిళ్ళ ఉంచారే ఘడియా సాకలి మడతలు చక్కంగా పరిచి ఏడుగురు అక్కలను కొడనాడబెట్టే పాదాల సక్కంగా పసుపుళ్ళు రాసి పరిమళ కుంకంబు పారాని పెట్టే మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను వీరింట అక్కళ్ళు ఏమీ తేలేరు చలిమిడి వడపప్పు చాలా కోరేరు బంగారు కలశాలకు పరిమళం పూలద్ది బంగారు కలశాలకు ముత్యాల నద్ది బంగారు కడవలో పానకంబు పోసి పట్టు తీరాజచ్చి పైనొప్ప గప్పి తమలపాకుల మీద కామమ్మ నుంచి మల్లియ పువ్వులు రెల్ల పువ్వులు తంగేడు పువ్వులతోనూ ఈ కామును పూజింతురు మహిషాక్షి గుగ్గిలం ధూపంబు వేసి మనవాడు పాలకొలను బంగారు పల్లెములో పాలు నెయ్యబోసి బంగారు కడియము పాలల్లో వేసి వీరింత అక్కలను కొలనాడరండి వీరింటి పేరంటాండ్లు కొలనాడరండి వీరింటి దేవతలు కొలనాడరండి వీరింటి కామన్న కొలనాడరమ్మ నందెన్న నారదుడు కొలనాడరమ్మ వీరింటి దేవతలు కొలనాడరండి వీరింటి కామన్న కొలనాడరమ్మ వీరింటి కామన్న కొలనాడరమ్మ మన బారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను అధస్థానకాలు గంగాపు స్థానకాన నెలకొన్న ఎట్టి సాగర సంగపు కాము కొలనాడరమ్మి కూర్మ పెన్న స్థానకాన నెలకొన్న ఎట్టి కూర్పగుందిక కాము కొలనాడరమ్మి అర్సవెల్లి స్థానకాన నెలకొన్న ఎట్టి అంచ గౌరు కాము కొలనాడరమ్మి మణి నెలకొన్నట్టి తీగిదంబ మొరల కాము కొలనాడరమ్మి జూపిపుర స్థాన కొనెలకొన్న ఎట్టి జక్కుల కాము నీవు కొలనాడరమ్మి గయాక్షేత్రపు స్థాన కాణ నెలకొన్న ఎట్టి గరుడ వాహన కాము నీవు కొలనాడరమ్మి శ్రీశైల స్థాన కాణ నెలకొన్న ఎట్టి చిత్తము కామేశ్వరిని కొలనాడరమ్మి భద్రాచల స్థాన కాణ నెలకొన్న ఎట్టి భద్రంబు కామేశ్వరిని కొలనాడరమ్మి మహూర స్థాన కాణ నెలకొన్న ఎట్టి మాయూర స్థాన కాణ నెలకొన్న ఎట్టి రాధనే కామేశ్వరిని కొలనాడరమ్మి శ్రీశైన స్థాన కాణ నెలకొన్న ఎట్టి ఇష్ట కామేశ్వరిని కొలనాడరమ్మి విజయవాటి స్థాన కాణ నెలకొన్న ఎట్టి విజయ కామేశ్వరిని కొలనాడరమ్మి శ్రీ శివకామేశ్వరి దివ్యధామ స్థానాన నెలకొన్న ఎట్టి శివకామ సుందరి శివకామేశ్వరిని కొలనాడరమ్మి గాంధీనగరు శివకామేశ్వరి దివ్యధామ కొలన నెలకొన్న ఎట్టి దివ్యధామ స్థానాన నెలకొన్న ఎట్టి శివకామ సుందరి ఆదిలక్ష్మి శివకామేశ్వరిని నిత్యంబు కొలనాడరమ్మి మనవాడు పాలకొలను మల్లరమ్మాయి కొలను 3000 చేయి పట్టరమ్మాయి కొలను 10,000 చేయి ఎత్తరమ్మాయి కొలను 7,000 చేయి దించరమ్మాయి కొలను దీర్ఘాయువుగాను
మనవాడు పాలకులను ఈ కరణచేశరి కామేశ్వరి పూజ నాకమ్ము దేవతలు ఏకమై తండ్రారా చేసిన పూజలు శృంగారమప్ప పూచిన కల్పంబు పొలిపరగాను లోకములో జన్లకు ప్రాకటంబుగాను లోకములో విలసిల్లుచనుండు రూఢీకెక్కగాను ఆయురారోగ్యంబుల ధనధాన్యంబులను ఆ చంద్రార్కమందుగా సంతానంబులను ఇచ్చుననుతూ చెప్పే బ్రహ్మనారదునితో నిత్యము పాడేటి కౌలేశ్వరి భక్తజనులకు ఆనందభోగ భాగ్యంబులు సర్వదా కల్గు సంతసంబన పాడేటి కౌలేశ్వరి భక్తజనులకు సంతాన సంపదలు సర్వదా కల్గు ఆదిలక్ష్మి తానిచ్చు ఐశ్వర్యమెప్పుడు కామేశ్వరీదేవి కరుణించు కలకాలమెల్ల 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 మనవారు పాడంగ మన కాము వెలసే మనమంతా పాడంగ మన ఇంత వెలసే మనమాడి పాడంగ అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను. ఇప్పుడు ఎవరైతే ఈ కొలని వారింట్లో కొలుస్తున్నారో వారందరూ వాడి కుటుంబం యొక్క పేర్లు, వారి యొక్క వాళ్ళ యొక్క దాయాదులు అన్నదమ్ములుంటే వాళ్ళందరి పేర్లు కూడా, తోబుట్టువుల యొక్క పేర్లు కూడా ఈ విధంగా చెప్పుకోవాలి. ఈ కొలను కొల్చిన కాపు పేరేమి, కాపు పేరు కావన్న కల్పవృక్షము అన్నప్పుడు యజమాని యొక్క పేరు చెప్పుకోవాలి. తర్వాత ఈ కొలను కొల్చిన అతివ పేరేమి, అతివ పేరు సీతమ్మ ఆడనే వారి భార్య పేరు చెప్పుకోవాలి. ఆడనేచునా మనవారు పాడంగా మన కామ వెలసే మనమంతా పాడంగా మన ఇంత వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను. ఈ కొలను కలిసిన కాపు పేరేమి, కాపు పేరు కామన్న కల్పవృక్షము. ఈ కొలను కలిసిన అతివ పేరేమి, అతివ పేరు ఈ కొలను కలిసిన కాపు పేరేమి, కాపు పేరు కామన్న మల్లికార్జున శాస్త్రి కల్పవృక్షము. ఈ కొలను కలిసిన అతివ పేరేమి, అతివ పేరు సాయి లక్ష్మి ఆడనేచునా మనవాడు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంత వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకొలను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే ఆదిలక్ష్మీ శివకామేశ్వరి నమస్తస్యై 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 నమో నమః. శ్రీమదఖండ భూమండలమండనాయమానమానిని బహుపరాగ్ ఆశ్రిత భక్తాంతరంగా ఆగణ్యలావణ్యతారుణ్యగాంభీర్యావందిత ప్రార్థ్యత వర్ణిత లలితాః నిఖిల జగజ్జేగీయమాన శ్రీ శివకామేశ్వరి దివ్యధామ నిత్యస్థానస్థితా శ్రీ శివకామసుందరీ పరమేశ్వరి బహుపరాగ్ అస్మదీయ ప్రాగ్జన్మోపాత్తస్వాద్యత పాపోపాతక పాపౌఘజాయమాన ఘనీభూత భవర్ణవతరణ క్రియానిపునచరణకమలనౌకే బహుపరాగ్ విమలే రాకాచంద్రకళావతంసిని వరదాయిని సుజ్ఞానప్రదాయిని మహామాయిని మాలిని శూలిని ఖేలిని మానిని మణి మనోన్మణి నిర్లేపిని నిర్వ్యాపిని సర్వవ్యాపిని ధర్మ సంవర్ధిని శ్రీ కామేశ్వరి కామేశ్వరాంక నిలయే బహుపరాగ్ విటలకట నికట సంఘటిత కుటిల జడిల వడల పడుతర నైరంతర పరనిష్ఠత సాంఖ్యతారక మనస్కరాజయోగ బ్రహ్మానందానుభవ సంజనిత ప్రత్యక్ష మహాచైతన్యస్వరూపిణీ బహుపరాగ్ జగద్రూపిణీ వాగ్రూపిణీ ఆరూపిణీ స్వరూపిణీ శ్రీ కామేశ్వరి కామేశ్వరాంక నిలయే బహుపరాగ్ సకల జగదానందకరే సకల జగన్మంగళకరే సనక సనందన సనత్కుమార సనస్సుజాతి ప్రముఖ నిఖిల హరిబ్రహ్మేంద్రారిమరుద్బృందవందితే దివ్య సందీప్తలోక సుందరీ జగన్మందిరే శ్రీ మహాభగ త్రిపుర సుందరీ.
ఓం శ్రీ కామేశ్వరి కామేశ్వరాంకనిలయే బహుపరాక్ 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 పంచభూతేశ పత్ని ప్రకృతి పురుష పరం జ్యోతిరూప పరాశక్తి పంచభూతేషి శివానంద సౌందర్యలహరి శివకామసుందరీ బహుపరాగ్ 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 అంబా సృష్టి వినాశపాలనకరీ ఆర్యాని సంశోభిత గాయత్రీ ప్రణవాక్షర అమృతరసః పూర్ణాను సంధీకృత ఓంకారీ వినుత సురక్షిత పద ఉద్దండ దైత్యాపహా చిద్రూపి పరదేవత శివకామసుందరీ ప్రకృతి పురుషః బహుపరాక్ బహుపరాక్ బహుపరాకు శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా శివ శక్యైక్యరూపిణీ లలితాంబికా ప్రకృతి పురుషః శివకామసుందరీం భజే బహుపరాక్ 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 ఓం మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాధిపూజితాం పద్మహస్తాం తృణీనాం దేవీం ఆదిలక్ష్మీ శివకామేశ్వరీం సదా భజే బహుపరాగ్ 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 ఓం స్వస్తి సర్వేషాం స్వస్తిర్భవతు సర్వే విశ్వేషాం శాంతిర్భవతు దివ్యేశ్వరి దివ్యమంగళాని భవతు అనంతేశ్వర అనంతేశ్వరి సిద్ధమంగళాని భవతు సిద్ధమంగళాని భవతు సిద్ధమంగళాని భవతు. ఇప్పుడు ప్రతినిత్యము కూడా ఈ యొక్క వ్రతకల్పాన్ని పాటని క్లుప్తంగా చదువుకునేటువంటి వాళ్ళ యొక్క మనోనిశ్చయం కనుక ఉన్నట్లయితే వారి కొరకు నిత్యము కూడా ఈ క్రింద చెప్పినటువంటి కారికలు కనుక వారు కనుక చేసుకోగలిగితే పఠనం చేసుకోగలిగితే అది కూడా నిత్యము కూడా కులదేవత ఆరాధనలోకి వస్తుంది. అది కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓం వక్రతుండ వకాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సంవదా మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాధిపూజితాం పద్మహస్తాం తృణీనాం దేవీం ఆద్యాదిలక్ష్మీ శివకామేశ్వరీం భజే. జగన్మాతా నమస్తుభ్యం సచ్చిదానంద విగ్రహే దాతారం సర్వకామానాం ఆదిలక్ష్మీ శివకామేశ్వరీ ఉపాస్మహే. ఓం మనవారు పాడంగా మనకాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మీ కామేశ్వరిని కొలనాడరమ్మా మనవాడు పాలకొలను. బంగారు పల్లెములో పాలు నెయ్యబోసి బంగారు కడియము పాలల్లో వేసి వీరింటి అక్కలను కొలనాడరండి వీరింటి దేవతలు కొలనాడరండి నందన్న నారదుడు కొలనాడరమ్మ నాతులందరూ కూడా కొలనాడరండి వీరింటి కామన్న కొలనాడరమ్మ మనవాడు పాలకొలను. మల్లరమ్మ ఈ కొలను 3000 చేయి పట్టరమ్మ ఈ కొలను 10,000 చేయి ఎత్తరమ్మ ఈ కొలను 7,000 చేయి దించరమ్మ ఈ కొలను దీర్ఘాయువుగాను విస్తరింపవమ్మ ఈ కొలను విశ్వకళ్యాణంబుగాను లోకములో జనులకు ప్రాకటంబుగాను లోకములో విలసిల్లుచునుండు రూఢీకెక్కగాను ఆయురారోగ్యంబుల ధనధాన్యంబులను ఆచంద్రార్కమందుగా సంతానంబులను ఇచ్చుననుతు చెప్పే బ్రహ్మనారదునితో నిత్యము
నిత్యము పాడేటి కౌలేశ్వరి భక్తజనులకు ఆనంద భోగ భాగ్యంబులు సర్వదా కల్గు సంతసంబున పాడేటి కౌలేశ్వరి భక్తజనులకు సంతాన సంపదలు సర్వదా కల్గు ఆదిలక్ష్మి తానిచ్చు ఐశ్వర్యమెప్పుడు కామేశ్వరీ దేవి కరుణించు కలకాలమెల్లా మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మా మనవాడు పాలకొలను అని ఈ పాటని వారు మనస్ఫూర్తిగా భక్తిభావంతో పాడుకొని, ఒకవేళ వారి ఇంట్లో కనుక ఏదైనా అమ్మవారి విగ్రహం కనుక చిన్న ఉయ్యాలలో కనుక ఉన్నట్లయితే ఆ ఊయలని ఈ విధంగా చెప్పి ఆ ఊయలతో సేవ చేసుకొనవచ్చును అని చెప్పడం జరుగుతోంది. భక్తితో వినండి. శ్రీమద్కలాండకోటి బ్రహ్మాండ నాయకీ విశ్వవ్యాపక మహాచైతన్య రూపిణీ శ్రీమద్కలాండకోటి బ్రహ్మాండ నాయకీ విశ్వాతీత అనంతరూపిణి శ్రీమద్కలాండకోటి బ్రహ్మాండ నాయకి నిత్య ప్రత్యక్ష మాహేశ్వరీ విశ్వకళ్యాణ శివకామేశ్వరీ బంగారు ఉయ్యాలలుగుచున్నది వెండి ఉయ్యాలలుగుచున్నది శృంగార ఉయ్యాలలుగుచున్నది విశ్వకళ్యాణ ఆనంద ఉయ్యాలలుగుచున్నది విశ్వకళ్యాణ ఆనంద ఉయ్యాలలుగుచున్నది అనంత కళ్యాణ ఆనంద ఉయ్యాలలుగుచున్నది అక్కళ్ళు మీయుంట వెలసి ఉన్నారు ఆనందపు ముగ్గులు కోరుచున్నారు శ్రీలక్ష్ములు మీ నగరున వెలసి ఉన్నారు శృంగారపు ముగ్గులు కోరుచున్నారు మనవారు పాడంగా మన కాము వెలసే మనమంతా పాడంగా మన ఇంట వెలసే మనమాడి పాడంగా అక్కళ్ళు వెలసే ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మా మనవాడు పాలకొలను. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి అని అమ్మవారికి నీరాంజనం ఇచ్చి పానకము వడపప్పు నైవేద్యం పెట్టగలిగినట్లయితే చాలా మంచిది. ఎవరికి తోచినటువంటి విధంగా వారు భక్తిభావంతో అమ్మవారిని నిత్యము కూడా ఈ క్రింది విధంగా చెప్పినట్లుగా ఆరాధన చేసుకొనవచ్చు. విశేషమైనటువంటి పర్వదినములలో కానీ శుభకార్యములు జరిగినప్పుడు కానీ ఆ ముందు చెప్పబడేటటువంటి పాటని ముందుగా అర్చన చేసుకుని విధిగా విశేషంగా అర్చన చేసుకొని ఆ పాట పాడుకున్నట్లయితే వారికి ఆయురారోగ్యములు ఐశ్వర్యములు భోగభాగ్యములు అన్నీ కలుగుతాయి. అన్నీ లోకములకు కూడా మంచిది, కుటుంబములకు కూడా మంచిది. కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క కల్పం మనకి అమ్మవారు ఇచ్చారు. అది తప్పనిసరిగా మన పూర్వీకుల నుంచి మనకు వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని మనం కూడా ఆచరిద్దాం, అందరూ కూడా ఆనందంగా ఉందామని చెబుతూ సర్వేషాం స్వస్తిర్భవతు విశ్వేషాం శాంతిర్భవతు దివ్యేషాం దివ్యమంగళాని భవంతు. అనంతేశ్వర అనంతేశ్వరి శివకామసుందరీ సిద్ధమంగళాని శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి.